నంద్యాల వరదరాజిరెడ్డి గారి ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మనం ఇష్టప్రేమ వృద్ధాశ్రమంకి వచ్చి వాళ్ళు కేక్ కట్ చేసి బెడ్షీట్ పంచడానికి వచ్చినాడు. వరదరాజిరెడ్డి గారి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం అందరూ ఆయనకు సుఖీభావ చెప్పవలను. ఈరోజు వాళ్ళ తరపున వరదరాజిరెడ్డి గ్రూప్ వాళ్ళందరూ వచ్చి మనకు ఎంతో ప్రేమతో వచ్చి ఇక్కడికి బెడ్షీట్లు అన్నీ పంచుతున్నారు. ఇటువంటి పుట్టినరోజులు సుఖంగా సంతోషం జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం అందరూ ఆయనకు సుఖీభావ చెప్పండి. వరదరాజిరెడ్డి గారు, వరదరాజిరెడ్డి గారు, వరదరాజిరెడ్డి గారు, జబీవుల్లా గారు, సునీల్ గారు, వారి మిత్ర బృందం అందరూ ఈరోజు మనకు శ్రీ వరదరాజిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎన్నో సంతోషంగా కేక్ కట్ చేసి దుప్పట్లు పంచుతున్నారు. వారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో సుఖంగా సంతోషంగా జరుపుకొని భగవంతుడు ఆశీస్సు మీరందరూ ఆశీర్వదించండి. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. నవంబర్ 12వ తేదీ మన పెద్ద ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారి జన్మదినం. ఈరోజు ఆయనకు శుభరోజు. ప్రొద్దుటూరు ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆ పెద్ద ఆయన పుట్టినరోజు కాబట్టి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలా, ఇంకా ఆయుర్వర్గాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినం చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు కానీ అలాగే లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో గవర్నమెంట్ అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు చంద్రబాబు గారు. ఈ ఉండే సమయంలో మీరందరూ చూస్తున్నారు, మన ఇండియా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ ఇట్లా చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ అందరం కలిసి వచ్చే ఏ ఉపద్రవమైనా వాళ్ళతో పాటు మనమందరం ఉండి ఆ ఉపద్రవాన్ని తిప్పికొడతాము. అలాగే ఈ ప్రొద్దుటూరులో ఇంతవరకు ఏ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అన్నీ ఊరు బయట పోయినాయి. ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంది. ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయినందుకు చేసినందుకు పోలీసులకు కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మన పెద్ద ఆయన వరదరారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా 2 సార్లు మనకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ విశ్వప్రేమ వృద్ధాశ్రమం ఇది. ఈడ అంతా వృద్ధులు, పాపము వాళ్ళందరూ చాలా వృద్ధులు. వారికి చలికాలం వస్తుంది కాబట్టి వాళ్లకు మనము ఇక్కడ చలి కోసము వాళ్లకు కొత్త బెడ్షీట్లు తెచ్చి ఇస్తున్నాము. వాళ్ళందరికీ ఈ బెడ్షీట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చేయాలని దేవుడు
శక్తి కానీ సామర్థ్యం కానీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను.